నాగుల చవితి రోజు నాగదేవతను పూజించడం ఆనవాయితీ. అలాగే ఈరోజు కుజగ్రహానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని కూడా విశేషంగా పూజిస్తాం. మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆలయాలు అధికంగా ఉన్నాయి. వీటిలో ఎక్కువగా తమిళనాట ఉండడం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ధ షణ్ముఖ క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక షణ్ముఖ క్షేత్రం గురించి తెలుసుకుందాం. మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లా గోలప్రోలు మండలం మల్లవరం గ్రామంలో ఉంది. ఈ ఆలయం సర్పదోష పూజలకు, సంతాన ప్రాప్తి కోసం చేసే పూజలకు ప్రసిద్ధి. ఈ ఆలయం చాలా మహిమాన్వితమైనదిగా, అనేక ప్రత్యేకతలకు ప్రసిద్ధి చెందినదిగా భక్తులు నమ్ముతారు. సంతానం లేని దంపతులు ఈ ఆలయాన్ని దర్శించి దోష నివారణ పూజలు చేస్తే సంతానం కలుగుతుందని ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే ఈ ఆలయాన్ని సంతాన ప్రదాతగా భావిస్తారు. ఆలయ స్థల పురాణం. 1961లో ఈ ప్రాంతంలోని ఒక రైతు పొలంలో ప్రతిరోజు ఒక గోధుమ రంగులో ఉండే త్రాచుపాము కనిపిస్తుండేది. అయితే ఆ పాము ఎవరికీ ఎలాంటి హాని చేసేది కాదు. అక్కడే ఉన్న శివలింగం చుట్టూ ప్రదక్షిణలు మాత్రం చేస్తుండేది. ఇది గమనించిన గ్రామస్తులు ఆ తాచుపాముకు దైవిక శక్తి ఉందని విశ్వసించారు. గ్రామస్తులంతా కలుసుకొని ఆ పాముకు అక్కడే దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. అనుకున్నట్లుగానే ఆలయ నిర్మాణం ప్రారంభమైనది. తీరా ఆలయ నిర్మాణం పూర్తయ్యేసరికి ఆ తాచుపాము మరణించింది. పండితుల సూచన మేరకు గ్రామస్తులంతా కలిసి ఆ పామును అక్కడే సమాధి చేసి దానిపై సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇప్పటికీ అక్కడ ఉన్న శివాలయంలో ప్రతిరోజు ఒక పాము వచ్చి శివలింగాన్ని ఆలింగనం చేసుకొని ఉండిపోతుందట. భక్తులు ఎంతమంది వచ్చి ఎన్ని పూజలు చేసినా ఆ పాము కదలకుండా అక్కడే ఉంటుంది. అందుకే మల్లవరంలో సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చని పండితులు చెప్తారు. సంతానం లేని దంపతులకు వరం. మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం సంతానం లేని దంపతులకు వరప్రదాయిని అని చెబుతారు. సంతానం కోరుకునే దంపతులు ప్రతి మాసంలో వచ్చే షష్ఠి తిథి రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. షష్ఠికి ఒక రోజు ముందుగానే ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. పూజ ఇలా చేస్తేనే ఫలితం. ఆ రోజు రాత్రి అక్కడే నిద్ర చేసి ఉదయం పూట కోనేటిలో దంపతులిద్దరూ స్నానం చేశాక ఆలయంలోనే ఆడవారికి నాగుల చీర, మగవారికి కండువా ఇస్తారు. దీన్ని ధరించాల్సి ఉంటుంది. అనంతరం ఆడవారిని ఆలయం వెనుక ఉన్న రూమ్లో నిద్రించమని చెబుతారు. వారికి కొంచెం కునుకు పడ్డాక లేపుతారు. అప్పుడు వారు స్వామివారికి పూజ చేయాల్సి ఉంటుంది. ఇలా 3 సార్లు స్వామివారికి పూజ చేయాల్సి ఉంటుంది. పూజ పూర్తయ్యాక అర్చకులు అందించిన స్వామివారి ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి. ఇక్కడ ఆలయంలో ఇచ్చిన స్వామివారి విభూతిని ప్రతిరోజు నుదుటిన ధరించాలి. దర్శన ఫలం. మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. అదృష్టం ఉన్నవారికి ఒకసారి దర్శనంతోనే సంతానం కలిగిందని ఇక్కడికి వచ్చిన భక్తులు చెబుతారు. డాక్టర్లు సైతం పిల్లలు పుట్టరని చెప్పేసిన దంపతులు కూడా ఈ ఆలయానికి వచ్చి నిద్ర చేసి పూజలు చేశాక వారికి పిల్లలు పుట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని ఆలయ పూజారులు, ధర్మకర్తలు చెబుతారు. ఎలా చేరుకోవాలి? తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుండి సుమారు 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే పిఠాపురం స్టేషన్లో దిగాలి. ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వరుడి నిలయంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో స్వామివారు విభూతితో నిత్యం ప్రకాశిస్తుంటారని, ఇక్కడ స్వామివారు విశేష శక్తి కలిగి ఉన్నారని పండితులు చెప్తారు. సంతానం లేని దంపతులు నాగుల చవితి సందర్భంగా ఈ క్షేత్రాన్ని దర్శించినా, స్మరించిన సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. కేవలం సంతానం కోసమే కాకుండా ఈ స్వామిని దర్శించి పూజిస్తే అనేక గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని మనం కూడా దర్శిద్దాం, తరిద్దాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః.